పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. కష్టపడైతే ఇస్తున్నా, నా కోసం ఒక చిన్న లైక్ కొట్టుర్రి. చాలా విషయాలు మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాము. నీ పిక్చర్ని దోమలు కొరికినందుకు నువ్వు ముఖం అట్లా అయిందంట కదా. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. చూస్తే మటన్ 2 కేజీలు తింటాడు, 2 కేజీలు ఫారిన్ మందు తాగుతాడు. ఓం నమో వెంకటేశాయ. ఈడెవడైతే ఉన్నాడో, ఎవడు ఈ వేణు స్వామి అనకూడదు, చంపేస్తాం ఒకసారి. స్వామి అంటే గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు. సో నేను ఇప్పుడేం మాట్లాడను. సో ఏదో ఛానల్స్ లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్ట్ అని ఏదో వస్తుందంట. సైకో సినిమాలన్నీ చూడండి, వాడు దేనికో ఒకదాన్ని సిమిలర్ గా పరిగెడతా ఉంటాడు. సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఇప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో కూర్చొని మటన్ తింటుంటాడు. ఇది 100 వాస్తవం. చెప్తే అరెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు. ఎవరో ఫోన్ చేసినారు. అందరికీ ఇది తెలుసు, మనోడు పెద్ద అష్టదరిద్రుడు అన్న సంగతి అందరికీ తెలుసు. సో తెలుసు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తా ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. స్వామి అనే వ్యక్తి ఒక మాఫియా. 100%. నేను ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోను. మేము మొక్కేదే యోనికి మా తల్లి నుండి మేము పుట్టిన దాన్ని మేము మొక్కుతున్నాం. ఎంతమంది కన్య పిల్లలకు మీరు యోని పూజలు చేశారు? మాట్లాడితే కామాఖ్య దేవి ఆలయం పట్టుకొస్తారు. యోనికి మొక్కుతాడట, యోని పూజలు చేస్తారట. ఏం మాట్లాడుతున్నారు? లోపల వేసేయద్దు జైల్లో. ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రేయోభిలాషుల కోసం వీడియో చేశాను, అంతే, అంతకంటే ఏం లేదు. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. అది కొద్దిగా బాధగా ఉంది. సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. అపాయింట్మెంట్ నడుస్తా ఉన్నాయి, అపాయింట్మెంట్ ఇచ్చాము. నిన్ను నమ్మిపోతే హోటల్ పోయి చేపలు దింగి తిన్నావు. ఓం నమో వెంకటేశాయ. మాట్లాడుకుందాం, ఒక 1 month గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం. చాలా పెంట తినరా, పెంట తిను. మాట్లాడేది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి విషయాలు, రివ్యూల గురించి, ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము. ఆయన ఎవరు? నెగిటివ్ టాక్ కూడా పాజిటివ్ చేయగల ఆస్ట్రాలజర్. సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. పని తగ్గింది, ఖచ్చితంగా మాట్లాడదాం. నేను నా ఆఫీస్ లో ఉన్న వెంకటేశ్వర డ్రగ్స్ అమ్ముతాడు, సీరియస్ గా చెప్తున్నాను నేను, నా మాట నమ్మండి. ఇవన్నీ చేస్తాడు అతని దగ్గర. ఆఫీస్ లో ఉన్నాను, ప్రజెంట్ ఆఫీస్ లో పూజలు జరుగుతా ఉన్నాయి. నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను. ఇక్కడ ఎవరేం మాట్లాడకుండా ఏంటుంటాడు. ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను. మనోడు మంచిగా ఇంటర్వ్యూ ఇప్పిస్తా. ఎక్కడ? ఈ పబ్బులో ఇప్పిస్తాను నేను, బ్రహ్మాండంగా తాగి. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి. మా సినిమా సంవత్సరం ఆడుతుంది, మీరు 200 సంవత్సరాలు బతుకుతారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయి చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. దరిద్రుడా నీ నుంచి వాడికి కూడా లోకువైపోయినరా? ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. భర్తను వెనకేసుకొని వస్తుంది కానీ, అంటే ఇద్దరు కలిసే చేస్తున్నారు. దొందు దొందే. ఇప్పుడు ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు.
ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత ఏయ్ నేను ఒర్లుతుంటే నువ్వు ఆడేం చూస్తున్నావురా ఎర్రిపుక. నా 15 సిగరెట్లు తాగుతాడు. నువ్వు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కేసీఆర్ గెలుస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఓడిపోతాడు, ఎస్ఆర్హెచ్ గెలుస్తాది, అభిషేక్ శర్మ అదర కొడతాడు. మీ పేరు తిరిగేసి కీరాని పెట్టుకుంటే 200 రోజులు ఆడుద్ది సినిమా. అమ్మోర్లు అని చెప్పి అమ్మోర్ల పేరుతో వాళ్లే గుళ్ళో కూర్చుని విగ్రహాల రూపంలో గారికి 2 భార్యలు, ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో రహస్యంగా వెళ్ళి స్టోరీ చేశాం. అంగట్లో అవయవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ ర్యాకెట్ను బయట పెట్టా. రాజు నీ పేరు అప్పప్ప రారాజు అని పెట్టుకుంటే నీ సినిమా 150 రోజులు ఆడుద్ది. సమాజాన్ని దోచుకు తినేవాడి పైసా నాకొద్దు. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా, 3వ నేత్రం తెరిచి మరీ చూడాలి. శాస్త్రం పేరుతో మీలాంటి స్వార్థపరులు ఇలాంటి దరిద్రాలను ప్రచారం చేయడం. అంత గొప్ప పండితురా అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే. ఏదే కామ శాస్త్రం గురించి చెప్పను. నమో వెంకటేశాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ధన్యవాదాలు గురూజీ. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరే మీరు పూజలు చేయించారు. మీ వీడియోలోనే ఉన్నాయి దాడిశెట్టి రాజాతో పూజ చేయించానని. ఓడిపోయాడు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది. కానీ గవర్నర్ ఎన్డీ తివారీ గారు స్టోరీ ప్రజెంట్ చేశారు లైవ్లో. ఎలాంటి వాళ్ళని ఏం అడిగితే ఏం డబ్బులు వస్తాయి తెలుసా నీకు? రక్తపు కూడు నాకొద్దు. శ్రీమతి వేణు యొక్క ఆరోపణల్ని ఫస్ట్ పేజీలో వేశారు నా మీద, నా ఫోటో పెట్టి. మీరు పంచమకారాలు సమర్పించి అమ్మవారి ముందు సెక్స్ చేస్తున్నట్టుగా చేసుకుంటానంటారు. సావాలి అసలు నువ్వు చూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. 5 కోట్లు డిమాండ్ చేస్తున్న జర్నలిస్ట్ మూర్తి బండారాన్ని వేణు వీడియో బయటపెట్టి. తుపాకీలో 6 తూటాలుంటాయేమో, నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. మీరు కదా నన్ను డిమాండ్ చేశారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు. అది కూడా లైవ్లో చెప్పేశా. శాస్త్రాన్ని అవమానిస్తున్నావు, శపించానంటే నీ నాయకి అన్యాయం అయిపోతుంది. వాళ్ళు న్యూట్రలైజ్ చేయాలనుకునే మీ ప్లాన్ నడవదు. కొత్తగా మొలిసిన ఆతులు బలిసినేమ్రా నీకు పోక. చాలా మంది అనుకుంటున్నారు నేను ఏదో వేణుస్వామిని వెంటబడ్డాను. వేణుస్వామి మీరెవరు? సినిమా చాలా బాగా వచ్చిందన్న. మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆవేశపడి మర్డర్లు చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా ఆగిపోద్ది. ఎన్నున్నాయి మీరు? అండ్ పార్టీని తీసుకొస్తున్నారు వైసీపీని. నీ వల్ల నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళే. వేణు ఏమన్నారు? 7-8 నెలల నుంచి నేను వెంటాడుతున్నానా? ఎప్పుడు 7-8 నెలల నుంచి? నేను మొన్న కదా స్టోరీ చేసింది. నువ్వు తెలివైన వాడివా, నేను తెలివైన వాడినా? అతను ఏమన్నాడు? చూడలేదన్నాడు. అతనే కరెక్ట్. పని అయిపోయింది స్వామి. ఇక నా వల్ల కాదు స్వామి. అంటే పూర్తి చేసి దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఇక నేను చేయాల్సినంతా చేసేసాను. నా కీర్తనలు అంటారు కదా. నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా చచ్చేంత భయం. ఇక నుంచి నువ్వే శంకరవి. నేను నా కెరీర్లో చేసిన స్టోరీలు తెలిస్తే మీ గుండాలు ఆగుతాయి. అన్ని మూసు కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్కి పంపిస్తా. ఇంకేమన్నారు? నా వల్ల 15 కేజీలు తగ్గిపోయారా మీరు? ఎందుకులేండి సార్, షార్ట్ నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది. నా అలాగా అన్నారు. 7-8 ఏళ్ల క్రితం నేను డిమాండ్ చేశానా? 7-8 ఏళ్ళు మరి ఏం చేశారు మీరు? మీ జోలికి ఎవరినో వస్తే బొక్కలు ఇరుగుతాయి అన్నారు. గురుగారు ఏంటండి ఇది అసహ్యంగా? నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది. నన్ను ట్రోల్ చేస్తే నేను నైట్ పడుకునేటప్పుడు అది ఎంజాయ్ చేసి పడుకుంటా. ఒరే దరిద్రుడా, శుభమంటూ హరికథ చెప్పడానికి వెళ్తుంటే ఆ దరిద్రపు తుమ్ములేమిట్రా? అంటే మంచి కంటే చెడుని ఎక్కువ ఎంజాయ్ చేస్తా, బాగా ఎంజాయ్ చేస్తా. నాకు నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. మీరు ఎంతమందిని దోచుకున్నారో నాకు తెలుసు. సైకోలు పుట్టారు మీలాంటి వాళ్ళు. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్నుకున్నారేంటి? నా బొంద నేను బిల్డింగ్లు కొంటమే అద్దె కొంపలో ఉంటున్నాను. మీలాంటి దుర్మార్గులు ఆచారాల పేరుతో అనాగరికమైనటువంటివి ప్రోత్సహించడం వల్లే. వేణు ఏంటి నువ్వు? నిన్ను ఎందుకు అడగాలి నేను? నీ డబ్బు నాకేంటి? ఎందుకురా? వీడి మీద
తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం. 5 కోట్లు నేను అడిగానా? ప్రూవ్ చేయి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.